హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నీరుకొండ గ్రామానికి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కొద్దిగా దూరంలో ఇక్కడ ఒక కేఫ్ మనకి కనిపిస్తుంది, విలాస అనే కేఫ్. ఈ కేఫ్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా మనం చాలా క్లియర్గా కనుక మాట్లాడుకున్నట్లయితే నీరుకొండకి మరియు కూరగల్లు గ్రామాలకు మధ్యలో ఇక్కడ ఈ కేఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి బాగా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా నీరుకొండ గ్రామానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏంటంటే రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా, ఇది E12 రోడ్డు. రోడ్డు మొత్తం కూడా దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మీ అందరికీ థంబ్నెయిల్ చూస్తే ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయినా కానీ మనం మరలా పూర్తిగా మాట్లాడుకుందామండి. ఇది E12 రోడ్డు, చాలా బాగుంటుంది. 3 వరుసలు, 3 వరుసల్లో కూడా 2+2+2+6 లైన్స్గా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ రోడ్డు గుండా వెళితే అమృత యూనివర్సిటీ కూడా వస్తుంది. మొట్టమొదటేమో నీరుకొండ నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యి అవ్వగానే నీరుకొండ రిజర్వాయర్ ఉంటుంది. తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, తర్వాత అదే విధంగా స్ట్రైట్గా వెళ్తే అమృత యూనివర్సిటీ కూడా వస్తుంది. అయితే అసలు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ విలాస అనే ఒక కేఫ్ కనిపిస్తుంది. మీరందరూ కూడా చూడొచ్చు. మనం ఈ కార్లు ఇవన్నీ కూడా హై ఎండ్ కార్లు అండి, ఇవన్నీ పెద్ద పెద్ద కార్లు మనం చూడొచ్చు. విలాస కేఫ్. ఈ కార్లన్నీ ఎక్కడివి అంటే ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుకునేటువంటి పిల్లలవి. వారంతా కూడా ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇంచుమించు ఒక 10,000 మందికి పైగానే పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా బైకులు, కార్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కార్లు అవే. లోపల పిల్లల్ని కూడా మనం చూడవచ్చు. అసలు అయితే ఈ వీడియోలో మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే ఈ విలాస కేఫ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విలాస కేఫ్ ఏంటంటే దీని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు మనం ఇంతకుముందు మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో ఫస్ట్ వీడియో ఏంటంటే అది రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఫస్ట్ పెట్రోల్ పంపు మనం చూసాం కదా. ఆ పెట్రోల్ పంప్ పైన ఎన్ని వీడియోస్ రావడమో మనందరం కూడా చూసాము. ఫస్ట్ పెట్రోల్ పంపు అని. అదేవిధంగా రాజధాని అమరావతిలో ఫస్ట్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రైవేట్ అపార్ట్మెంట్ గురించి కూడా మనం చాలా వివరంగానే చాలా వీడియోల్లో చూసాం. అదేవిధంగా హైకోర్టు వెనుక భాగంలో నిర్మాణం చేసినటువంటి ఈ హోటల్స్ కానివ్వండి, ఆ అపార్ట్మెంట్లు కానివ్వండి, అవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కేఫ్ ఏదైతే ఉందో విలాస కేఫ్, ఈ కేఫ్ రాజధాని అమరావతిలో మొట్టమొదటి కేఫ్. కానీ చాలా ఊర్లు మనం తుళ్ళూరులో కానివ్వండి, మందడంలో కానివ్వండి, నెక్కల్లో కానివ్వండి చాలా కేఫ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కేఫ్ ఏంటంటే విలాస కేఫ్ అనేది ప్రత్యేకమైనది. ఎందుకంటే రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణం చేసి కంప్లీట్ అయిపోయినటువంటి ప్రారంభించడం కూడా జరిగింది. ప్రారంభించినటువంటి ఈ విలాస కేఫ్ ఏదైతే ఉందో మొట్టమొదటిగా అమరావతిలో రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో నిర్మాణం జరిగినటువంటి కేఫ్. మనం ఇది చాలా వివరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో డెవలప్మెంట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేదే మనకి చాలా ముఖ్యం. ప్రజలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఎలాంటి డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి మౌలిక సదుపాయాలు కాదండి, వారికి ఇచ్చినటువంటి ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్ ఉందో దానిని ఏ విధంగా వాడుకుంటున్నారు, ఏ విధంగా దానితో డెవలప్ అవుతున్నారు అనేదే మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసలు రాజధాని అమరావతిలో 34,000 ఎకరాలు ఎందుకు ఇచ్చారంటే ఇలాంటి డెవలప్మెంట్ని చూసి వాళ్ళు ఊహించుకునే ఈ విధంగా అయితే భూములు ఇవ్వడం జరిగింది. మరి అలాంటిది ఇక్కడ నెరవేరుతుందా అనేదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఈ విలాస కేఫ్ అనేది రాజధాని అమరావతిలో ప్రారంభించడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ కేఫ్ అనేది నీరుకొండ గ్రామానికి చెందినటువంటి ఒక రైతుకి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాటు. ఆ ఫ్లాటు ఆయనకి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. భూమిని ఇస్తే ప్రభుత్వం తిరిగి ఈ ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రైతు చేసినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఈ కేఫ్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ కేఫ్ ఏదైతే మనం చూస్తున్నామో దీని ఓనరు లోకల్ వ్యక్తి కాదండి, బయట నుంచి వచ్చి ఇక్కడ ఈ కేఫ్ను స్థాపించి ఇక్కడైతే సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రైతు
ఈ ఏదైతే కేఫ్ ఓనర్కి దీనిని లీజుకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, రైతుకి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ కేఫ్కి ఉపయోగపడింది. అంతేకాకుండా రైతుకి రెంటు వస్తూ ఉంది. ఇక్కడ తన ఫ్లాట్ కూడా డెవలప్ అయినటువంటి పరిస్థితి చూసారా. ఇలాంటి డెవలప్మెంట్ని కదా అందరూ కోరుకున్నది. అంతేకాకుండా ఈ కేఫ్ చుట్టూ కూడా మరికొన్ని ఫుడ్ కోర్టులు కూడా రాబోతున్నాయి. మనం ఇక్కడ ఏదైతే చూసారా, ఇక్కడ ఒక తెల్లగా బ్రౌన్ కలర్లో మట్టి తోలినటువంటి ఈ ప్రాంతంలో కూడా మరొక కేఫ్ రాబోతుంది. కేఫో ఫుడ్ కోర్టో రాబోతుంది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలయ్యాయి. అంతేకాకుండా ఆ కేఫ్ని ఆనుకొని మరొక ఫుడ్ కోర్ట్ కూడా రాబోతుందండి. ఇదిగో ఈ కేఫ్కి ముందు వైపున కార్లు అవన్నీ ఆగాయి కదా, అటువైపున కూడా మరొక ఫుడ్ కోర్ట్ రాబోతుంది. దాన్ని కూడా లీజుకి ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో రోడ్డు, ఇది నీరుకొండ కూరగల్లు గ్రామాల మధ్య ఉన్నటువంటి R&B రోడ్డు. ఈ రోడ్డును కూడా అతి తొందరలో తీసివేస్తారు. ఎప్పుడైతే ఈ 12 రోడ్డు కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయి పూర్తిగా వాడుకలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డుని తీసివేసి ఈ ప్రాంతంలో కూడా రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ని డెవలప్ చేస్తారు. అంటే చాలా వివరంగా మనం చెప్పుకోవచ్చు, రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో డెవలప్మెంట్ పనులు, ప్రభుత్వం చేసే మౌలిక సదుపాయాలు కాదు, డెవలప్మెంట్ పనులు, ఇవన్నీ కేఫ్లు కానివ్వండి, లేదంటే అపార్ట్మెంట్లు కానివ్వండి, పెట్రోల్ పంపులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నిర్మాణం జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు SRM యూనివర్సిటీ. ఈ SRM యూనివర్సిటీలో 10,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఈ 10,000 మంది పిల్లలకి చూసారా, అసలు ఇప్పటి వరకు మనం కార్లు చూసాము, ఇప్పుడు బైకులు చూస్తూ ఉన్నామండి. ఎన్ని బైకులు ఉన్నాయో మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల మనం చాలా క్లియర్గా కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ అమృత యూనివర్సిటీ రావడం వలన ఈ నీరుకొండ మరియు కూరగల్లు గ్రామాలలో ప్రైవేట్ PG హాస్టల్స్ కూడా చాలా విరివిగా వచ్చి పడ్డాయి. ఎందుకంటే 10,000 మంది పిల్లలు ఎటో గుంటూరులో ఉండలేరు, అలాగే ఇటని మంగళగిరి వెళ్ళలేరు, అలాగే విజయవాడ కూడా ఉండలేరు. దగ్గరలో PG హాస్టల్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎన్ని బస్సులు వచ్చాయంటే అండి చూడొచ్చు, ఇవన్నీ కూడా కార్లే. ఇదంతా డెవలప్మెంట్ అంటే దీనంతటినీ డెవలప్మెంటే అంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇదంతా కూడా అండి ఈ SRM యూనివర్సిటీ చుట్టూతా కూడా మనం ఏదైతే కేఫ్ను చూసామో అది జోన్ నెంబర్ 8 అండి. ఆ జోన్ నెంబర్ 8 అనేది ఈ యూనివర్సిటీ చుట్టూతా కూడా విస్తరించి ఉంది. మరి ఇటువంటి కేఫ్లు ఎన్ని నిర్మాణం చేస్తారో, మరియు PG హాస్టల్స్ ఎన్ని నిర్మాణం చేస్తారో, ఇదే రోడ్డులో వెళ్ళినట్లయితే అమృత యూనివర్సిటీ వస్తుంది. అది కూడా చాలా పెద్ద యూనివర్సిటీ. అక్కడ కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది. అక్కడ కూడా 10,000 మంది పిల్లలు చదువుకునేదానికి అవకాశం ఉంది. ఆ 10,000 మంది కూరగల్లు గ్రామంలో PG హాస్టల్స్లో ఉంటూ ఉన్నారు. ఇలాంటి కేఫ్లు రాబోతున్నాయి, పెట్రోల్ పంపులు, అలాగే రెంటల్ బైకులు, ఇవన్నీ కూడా ఇప్పటికే నిర్మాణం జరిగి పనులైతే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. SRM యూనివర్సిటీ అనేది ఎంత పెద్దగా ఉంటుందంటే ఇంకా క్యాంపస్ని విస్తరిస్తూ ఉన్నారు. ఇదిగోండి లోపల ఒక టవర్ క్రేన్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒక భవనాన్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి భవనాలే, ఇంకా షట్టర్స్ అన్నీ కూడా తీయలేదు. అదేవిధంగా ఇటువైపున కూడా మరొక భవనం కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. వెరసి ఇవన్నీ కలిసి అండి రాజధాని అమరావతిలో డెవలప్మెంట్ పనులకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఫస్ట్ కేఫ్ అండి రాజధాని అమరావతిలో విలాస కేఫ్. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు అయితే నేను అందరికీ అందిస్తూ ఉంటాను. మరొక ముఖ్యమైనటువంటి విషయం అండి, నీరుకొండ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి నీరుకొండ రిజర్వాయర్ చుట్టూతో కూడా పార్క్ని డెవలప్మెంట్ చేసి ఎన్టీఆర్ గారి విగ్రహం నీరుకొండ కొండ మీద కనుక నెలకొల్పి టూరిజంగా దీనిని బాగా డెవలప్ చేస్తే ఇలాంటి కేఫ్లు ఇంకా మరెన్నో రాబోతున్నాయి. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లు, ఇంకా మరెన్నో టూరిజం చాలా ఎక్కువగా అభివృద్ధి చెందబోతుంది. నీరుకొండ రిజర్వాయర్లో బోటింగ్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది డెవలప్మెంట్ యొక్క ప్లాను.